ఒక పాస్టర్ కొడుకు చైన్ కొట్టేశాడు, చైన్ దొంగతనం చేశాడు. గుడ్డిగా నమ్మి అన్నకి చైన్ తీసి చేతిలో పెట్టేసిన, ఆయన తీసుకొని వెళ్ళిపోయింది చైన్. అసలు క్రిస్టియానిటీ పాస్టర్లు అంటే ఏంటో తెలుసా? మీడియా మహానగరంలో మాయగాళ్ళు అనే పదం ఇప్పుడు విన్నావా? వాళ్ళే పాస్టర్లు. చైన్ వాడిది నీ దగ్గర ఉందా లేదా? చైన్ మన కాళ్ళు లేదు బావా, మన దగ్గర ఎందుకు ఉంటుంది బావా? అది ఎక్కడ పెట్టావు, ఎంతకు పెట్టావు? అది ఆ రోజు ముత్తులు వేరే వాడికి ఇచ్చాను బావ, వాడు పెట్టాడు. వాడి ఫోన్ నెంబర్ కలవట్లా, వాడు కావాలి నాకు ఇంపార్టెంట్. అరే నువ్వు ఏం చదువుతున్నావు నీకన్నా అర్థం అవుతున్నావు. నువ్వు పాస్టర్ కదా, సొసైటీలో రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, నీకెంతో కొంత బాధ్యత ఉండాలి కదంటే వినట్లే. వాళ్ళ అన్నయ్యని మాట్లాడిపించాడు అక్కడ. పాస్టర్ కాంటాక్ట్లో ఉన్నాడు మీకు? ఉన్నాడు, ఇప్పుడు చేసినా మాట్లాడతాడు. ఫోన్ చేయండి సార్. హలో అన్న, నేను వెంకటేష్, మాది హైదరాబాద్. చెప్పున్నానా? శివశక్తి పేరు విన్నారా? శివశక్తి ఏంటంట? మీరు మీ అబ్బాయి కలిసి ఆ చైన్ కొట్టేశారు కదా. వాళ్ళు మాట్లాడిన ఉన్నాయి, వీళ్ళు మాట్లాడి ఉన్నాయి. మీరు వన్ వే తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఎవరు, నేనా? మీరు మర్చిపోయా, ఈ క్రిస్టియన్స్ మీద మాట్లాడతారు, మీరే కదా? నేనే. ఒక్కడే కరుణాకర్ ఉన్నాడు, నేనే. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో క్రైస్తవ మాఫియా బాధితులు ఉన్నారు. అంటే జనరల్గా గర్వాప్సి అయిన వాళ్ళు మన స్టూడియోకి వస్తూ ఉంటారు. అయితే ఇది ఒక స్పెషల్ కేసు కింద తీసుకుని దీంట్లో మనం మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సూటిగా విషయం ఏంటంటే, ఒక పాస్టర్ కొడుకు చైన్ కొట్టేశాడు, చైన్ దొంగతనం చేశాడు. అంటే మనం వీడియోలో చూస్తూ ఉంటాం కదా, రోడ్డు మీద వెళ్తుంటే ఆడవాళ్ళు పక్కగా వచ్చి ఏమీ తెలియనట్లుగా నంగనాచిలాగా వెళ్తూ వెళ్తూ చైన్ లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. వీడు ఆ టైపు దొంగ కాదు, కానీ తడిగొడ్డతో గొంతులు కోసే రకం అనమాట. అలా మెల్లగా నాగ్గా స్నేహంతో నటించి మోసం చేసి తన ఫ్రెండ్ దగ్గర చైన్ కొట్టేశాడు. అది ఏ విధంగా జరిగింది, అసలు ఆ ప్రాసెస్ ఏంది, తర్వాత దీనికి క్రైస్తవ మాఫియాతో సంబంధం ఏంటి, ఈ లింకులన్నీ మనం మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు బాధితులు ఉన్నారు. వెంకటేష్ గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్. ముందు మీ పరిచయం చెప్పండి. సార్, నా పేరు వెంకటేష్ సార్, మాది హైదరాబాదే సార్. నేను 20 years నుంచి ఇక్కడే ఉంటున్నా. చిన్న ఏదో పని చేసుకుంటూ మా బాబుని చదివించుకుంటున్నా. నేను అకౌంటింగ్ ఫీల్డ్లో ఉన్నా సార్. అయితే నా బాబు ఏంటంటే CA చదువుకోవాలన్నట్టుగా నేను మాస్టర్ మైండ్ గుంటూరులో వేసుకున్నా సార్. తను మా ఇష్ట ప్రకారం పోయాడు. అక్కడ కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. జాయిన్ అయిపోయాడు. అయిపోయాక మధ్యలో ఫీవర్ వస్తుంది సార్ బాబుకి. అక్కడ వాతావరణం పడుతుంటే వస్తుంది అన్నట్టు. నేనేమన్నా అంటే మా ఆఫీస్లో నాతో పాటు ఆ ఆంధ్ర పిల్లగాడు, అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉంది నాకు ఆయనకి. అరే నానికి కొంచెం మా లోకేష్ కొద్దిగా బాగాలేదు, మరి ప్రతిసారి నేను హైదరాబాద్ నుంచి అక్కడ పోవాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుందిరా నాకు, మరి ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు సార్, మీరు పోయి కలవండి అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి హాస్టల్ దగ్గరికి కొంచెం దూరంగా నిల్చొని, ఇతను మా బాబు చూడు, ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్ చేసినప్పుడే పోవాలని చెప్పిన అన్నట్టు. అంతే. ఈ బాబు కానీ దగ్గర పోనేలా, ఆ బాబుని దగ్గర పోనేలా తీసుకొని బయటకు వచ్చేసినాం. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చినాక ఒక 2-3 రోజుల తర్వాత మెల్లగా ఇతని దగ్గర పోవడం స్టార్ట్ చేసినాను. ఎవరు? ఆ పిల్లగాడు, పాస్టర్ వాళ్ళ కొడుకు. పాస్టర్ కొడుకుని మీరు పరిచయం చేశారు. అడిగినాను. అతను కూడా అక్కడ చదువుతున్నాడా? అతను అక్కడ చదవట్లే, ఆ లోకల్ అతనే పాస్టర్ కొడుకు. 3-4 రోజుల తర్వాత ఇతని దగ్గరికి ఎట్లా పోయింది, ఏం కథ అనేది అతనే చెప్తారు సార్. ఏం జరిగిందమ్మా? సో సాటర్డే ఈవినింగ్ క్లాస్ అయిపోయాక నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే సండే మాకు జనరల్ అవుటింగ్ ఉంటుంది, సండేస్. సో నెక్స్ట్ డే సండే జనరల్ అవుటింగ్ లేదని చెప్పారు. సో నేను మామూలుగా హాస్టల్లోనే ఉండి రాసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చదువుకుంటూ ఉన్నా. లైక్ ఈవినింగ్ 6-6:30 అవుతుంది. ఆ టైంలో వచ్చి నా పేరు చెప్తే నాకు కిందికి పిలిచారు. కిందికి పిలిస్తే ఎవరు తెలుసా అని అడిగితే, తెలిసిన అన్ననే మొన్న వచ్చిపోయింది నా దగ్గరికి. నాకు ఫీవర్ ఉంటే మా డాడీ ఇక్కడ పక్కనే ఉంటాడన్న, పని అన్న వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసింది. అయితే తమ్ముడు బయటికి వెళ్దాం వస్తావా అంటే, అన్న ఆల్రెడీ 6 అయిపోతుంది, 6కి అవుటింగ్ క్లోజ్ ఉంటుంది అన్న, ఆయన జనరల్ అవుటింగ్ లేదు అని చెప్పిన. నేను మాట్లాడతలేపా, నేను ఉన్నాపా అని అన్నాడు. వద్దులే అన్న, మళ్ళీ డాడీకి ఫోన్ చేస్తారు, డాడీ ఇప్పుడు ఈ టైం అంటే పంపించడంటే ఇంటికి వెళ్దాంరా, ఇంటికి వెళ్ళి తినిపించి తీసుకొని వస్తా అని అన్నాడు.
వార్డెన్ అన్నని అడిగితే మీ డాడీకి ఫోన్ చేయరా, ఫోన్ చేసి మాట్లాడన్నాడు. వార్డెన్ అన్నకు చెప్పినాక డాడీకి ఫోన్ చేస్తే డాడీ ఏమన్నాడంటే ఇప్పుడు ఏం వద్దు, అవసరం లేదు, మళ్ళీ ఎప్పుడైనా వద్దులే, ఇప్పుడు ఏం వద్దు, నువ్వు పైకి వెళ్ళిపోరా అని చెప్పి నాకు చెప్పిండు. అయితే నేను నిన్న డాడీకి వద్దంటున్నారన్న, ఆల్రెడీ టైం దాటిపోయింది కదా, నేను పైకి వెళ్ళిపోతా అంటే అది కాదు తమ్ముడు, ఇది కాదు తమ్ముడు, వెళ్దాంపా అది ఇది అని. మాకు మూలకి జనరేటర్ పక్కకి కొంచెం స్పేస్ ఉంటుంది అక్కడ, గేట్ పక్కకి. ఆ మూలకి పిలిపించి మాట్లాడుతున్నాను నాతోని. ఏం చేస్తున్నావు, ఏ క్లాసు, అది ఇది అని అడిగిండు. నేను మాస్టర్ మైండ్స్లో CA ఫౌండేషన్ చదువుతున్నా. సో ఇట్లా CA ఫౌండేషన్ చదువుతున్నా అన్న, నాకు కొంచెం ఇంకా ఒక 2-3 months అయితే నాకు ఎగ్జామ్ ఉంది అని అన్న. ఇన్సిస్ట్ చేసింది చాలాసార్లు వద్దన్నా అని చెప్పిన. అయితే మెయిన్ వార్డెన్ మా హాస్టల్ అన్నిటికీ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసి చెప్పినాక ఏం వద్దులే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్ డే మండే గ్యాప్ వచ్చింది. తర్వాత ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ చెకింగ్ చేస్తుంటే నా ఫోన్ దొరికింది, కీప్యాడ్ ఫోన్. డాడీ నాకు ట్రావెలింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇచ్చారు నాకు. నేను ఆ ఫోన్ బేసిక్గా అయితే యూజ్ చేయను హాస్టల్లో ఎక్కువ, ఎందుకంటే చెకింగ్ చేసి దొరుకుతుంది కాబట్టి. ఇప్పుడు నా కాలేజ్ బ్యాగ్లో ఉంటుంది అది. ఆ రోజు కాలేజ్కి వెళ్ళినాక కాలేజ్ బ్యాగ్లో చెక్ చేస్తే నా ఫోన్ దొరికింది. అరే ఫోన్ దొరికింది కదా అని చెప్పి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఆ రోజు సండే వెళ్ళే ముందు నాకు నెంబర్ ఇచ్చాడు అన్న. నేను నెంబర్ నా డైరీలో రాసుకున్నా, నాకు ఒక డైరీ ఉంటుంది, ఆ డైరీలో రాసుకున్నాను నెంబర్. సార్ ఒక అన్న ఉన్నారు సార్ లోకల్గా తెలిసిన అన్న, అన్నకి చెప్తాను నేను, వచ్చి తీసుకెళ్తాను సార్ ఫోను అని అంటే, సరే పిలిపించు అని మా క్యాంపస్ ఇన్ఛార్జ్ అన్నారు. కాలేజీలోకి ఫోన్ అలవ్ లేదు ఫోన్ ఎలా లేదు కాబట్టి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిలిపించి వాళ్ళకి ఇచ్చేయమన్నారు. వాళ్ళకి ఇచ్చేమన్నారు. తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తా అన్నారు వాళ్ళు. తెలిసిన వాళ్ళు అంటే ఇస్తాం తమ్ముడు అని అన్నారు. ఓకే సార్ నేను పిలిపిస్తాను, ఒక అన్న తెలుసు నాకు, ఇక్కడ ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు మా డాడీకి అంటే, నా ఫోన్ నెంబర్ నా డైరీలో ఉంటే సార్ ఫోన్ నుంచి ఫోన్ చేసి రమ్మన్నాను. ఒక 10-15 minutes అట్లా వచ్చిండు. మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం ఫోన్ తీసుకొని ప్రిన్సిపల్ సార్ లేరని చెప్పి వాళ్ళు ఫోన్ తీసేసుకున్నారు నా ఫోన్. తర్వాత మళ్ళీ కాలేజ్ దగ్గర దింపేస్తా పదా, నేను రేపు వచ్చి మాట్లాడతలే ప్రిన్సిపల్తో, పొద్దున్నే వచ్చి అని అన్నాడు. అలా అని చెప్పి కాలేజ్ దగ్గర ఆగితే మామూలుగా మా క్యాంపస్ ఇన్ఛార్జ్ సార్ కొద్దిసేపు ఉండమ్మా, గర్ల్స్ వెళ్తున్నారు ఆగండి అని అన్నాడు. గర్ల్స్కి అప్పుడు బ్రేక్ అనమాట. బ్రేక్ అయితే గర్ల్స్ వెళ్తున్నారు ఆగండి అంటే కొద్దిసేపు అక్కడ నించుని ఉన్నాం పక్కన. అయితే అన్న మాట్లాడుకుంటూ తమ్ముడు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని అడిగాడు. లేవన్నా నా దగ్గర ఏం డబ్బులు లేవు, నా దగ్గర ఉన్నాయి ఒక 500 అన్న, అవి కూడా నేను నెక్స్ట్ సండేకి ఉంచుకోవాలి, నేను నెక్స్ట్ సండే నాకు బయటికి వెళ్ళేది ఉంది అని అన్నా. సో తమ్ముడు నాకు 20 lakhs వస్తాయి, క్యాష్ వస్తాయి నాకు, నీ హాస్టల్లో పెట్టుకోను అని అన్నాడు. నాకెందుకు చెప్తాను అని అడిగినా నేను. ఏం లేదు, ఒకళ్ళ దగ్గర స్కాన్ చేసినాం మనం ఒక పార్టీ దగ్గర, మనకి వస్తాయి డబ్బులు, ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెడితే నాకు డబ్బులు వస్తాయి అది అని చెప్పాడు నాకు. అయితే నాకెందుకన్నా అని అన్నా. అయితే నీ దగ్గర పెట్టుకో, నీకు ఒక ఐఫోన్ కొనిస్తా, నీకు ఫోన్ కొనిస్తా, నీకు 20 lakhs క్యాష్ ఇస్తా, నువ్వు ఆ 20 lakhs క్యాష్లో వాడుకో, డబ్బులు కొన్నాయి నీకు ఏంటంటే అన్ని వాడుకో అని అన్నాడు. మనకు వచ్చేది మీకు డబ్బులు అని అన్నాడు. అయితే ఎందుకన్నా అని అన్నా. నాకు నీ చైన్ ఇస్తావు తమ్ముడు అంటే, ఫస్ట్ నేను ఇవ్వనన్నా, మా తాతయ్య ఇచ్చింది ఇది, నాకు సెంటిమెంట్ అన్నా అని చెప్పిన. అయితే మళ్ళీ సాయంత్రం 9 లోపు తెచ్చిస్తారా, ఇప్పుడు 5:30 అవుతుంది కదా, నేను 9 లోపు తెచ్చిస్తాను నీకు అని అన్నాడు. తెలిసిన అన్న కదా, డాడీకి ఎట్లాగో పరిచయం ఉంది, డాడీ పరిచయం చేసిండు, ఏమన్నా ప్రాబ్లం అవుతే డాడీకి ఫోన్ చేయొచ్చు అని చెప్పి గుడ్డిగా నమ్మి అన్నకి చైన్ తీసి చేతిలో పెట్టేసిన. ఆయన తీసుకొని వెళ్ళిపోయింది చైన్ ఇస్తావా అని అడిగితే ఎలా నమ్మావు? అది తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టేస్తాడు, లేకపోతే అమ్ముకుంటాడు కదా. ఆ థాట్ లేదు. వాడికి 20 లక్షలు వచ్చేవాడికి చైన్తో పని ఏంటి అడిగి? ఫస్ట్ అంటే ఆ థాట్ ప్రాసెస్ నాకు రాలేదు. ఇప్పుడు కొంచెం డబ్బులు అవసరం ఉంది నాకు. పాస్టర్ కొడుకోడు, అంతకు ముందే తెలుసా పాస్టర్ కొడుకని? ఇతనికి తెలియదు. అసలు క్రిస్టియానిటీ పాస్టర్లు అంటే ఏంటో తెలుసా? ఐడియా. మహానగరంలో మాయగాళ్ళు అనే పదం ఇప్పుడు విన్నావా? తెలియదు. వాళ్ళే పాస్టర్ల కొడుకులు కూడా అలాగే ఉంటారు. సరే నమ్మేసావు గుడ్డిగా నమ్మేసిన. అంటే ఫోన్ నెంబర్ ఉంది అన్నది, వార్డెన్ అన్న వాళ్ళు ఫోన్ అడిగితే ఇంటికి ఫోన్ చేసుకుంటా అంటే ఇస్తారు ఫోను. వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసి అన్న ఎక్కడున్నావు, హాస్టల్కి వచ్చి చైన్ ఇస్తా అన్నావు అని చెప్పి చాలాసార్లు ట్రై చేసిన అన్న వాళ్ళ ఫోన్ నుంచి. అది అవ్వకపోయేసరికి స్టూడెంట్స్ దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా, సీక్రెట్గా పెడతారనమాట వాళ్ళ దగ్గర బ్యాగ్స్లో. అయితే ఫోన్ ఇవ్వంటారు అని చెప్పి నైట్ స్టడీ అయిన తర్వాత నుంచి చేస్తానే ఉన్నా. ఇక వస్తున్నా ఆగు, 5 minutes ఆగు, 10 నిమిషాలు ఆగు అని చెప్పి 4వ లైన్లో ఉన్నా, 3వ లైన్లో ఉన్నా అని చెప్పి అది చెప్పి మొత్తం మత్తులో మాట్లాడుతున్నాడు ఆయన మొత్తం. అన్న ఆ రోజు వాడికి తాగడానికి డబ్బులు లేవు, అంతే. నీ చైన్ తాకట్టు పెట్టి తాగాడు, అంతే. అది జరిగింది. అంతే. వచ్చిందా రాలేదా? రాలేదు. మార్నింగ్ 4 దాకా కాల్ చేస్తూనే ఉన్నా నిద్రపోకుండా.
మళ్ళీ మార్నింగ్ 4 దాకా మార్నింగ్ 4 దాకా వస్తున్నా అని అన్నాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు కనీసం. ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి 2 నిమిషాలు తమ్ముడు వస్తున్నారా, చంటి ఆగరా, వస్తున్నారా, అన్నయ్య రా నేను అంటాడు. వాడు మాట్లాడే తీరు ఉంది నా దగ్గర, రికార్డు ఉంది. నిన్న ఇట్లా ఇట్లా మాట్లాడినవి ఉన్నాయా? ఇది కాదు, ఇది లేదు. మేము ఫోన్ చేసినప్పుడు మాట్లాడిన తీరు. మీరు ఫోన్ చేసినప్పుడు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ వచ్చినాక ట్రై చేసిన వాడిన ఫోన్ నుంచి అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ అని వచ్చింది. ఇక కథ నాకు భయం పట్టుకుంది. ఇంకా భయం పట్టుకున్నాక 2-3 డేస్కి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది, 103 ఫీవర్. మళ్ళీ తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన ఒక 1-2 డేస్ తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు గమనించి కూర్చోబెట్టి అడిగిరు నన్ను, నాని చేయని ఏది అని. నేనేం చెప్పలేక భయపడి హాస్టల్లో పెట్టొచ్చిన సూట్ కేసులో ఉందని చెప్పిన. నువ్వు ఎందుకు తీసినావు, ఎప్పుడు తీయవు కదా చేయను అని డాడీ గట్టిగా అడిగేసరికి చెప్పేసిన నేను. ఇంకా ఇట్లా బాబీ అనేది తీసుకుపోయింది డాడీ అని. తర్వాత డాడీ అన్నారు, నువ్వు వాడికి ఎందుకు ఇచ్చినావు? బాబీ తీసుకుపోయిన పేరు బాబీ, ఆయన పేరు బాబీ తీసుకెళ్ళాను. నిక్నేమ్ పెట్టుకుని వాడి పేరు వేరే. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నాడు అసలు? ఇంకా వచ్చే ఛాన్స్ లేదు చైనా. అప్పుడు నాకు తెలిసింది సార్, ఇక నేను గమనించేసిన కదా. ఈ మా బాబు దగ్గర పోయేటప్పుడు వీడి ఫోన్ దొరికినట్టుగా నాకు కాలేజీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫోన్ దొరికినట్లుగా. ఈ పిల్లగాడు ఫోన్ పోయిందని చెప్పాడు కదా. ఫోన్ పోవడం కాలేజీ వాళ్ళు అది తీసుకున్నారు. కాలేజ్ వాళ్ళు జేబులో ఉంటే, మా బ్యాగ్లో ఉంటే హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, వాళ్ళు ఏం చేసినా వీడు ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు. నేనేమన్నా అంటే ఉండనివ్వండి, వాడు యాక్చువల్గా గేట్లోకి ఎంటర్ కాగానే వాచ్మెన్కి కానీ అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ కానీ ఇవ్వలేదు. అతను ఆ మిస్టేక్ చేసిన కాబట్టి ఉండనివ్వండి, నేను చెప్పను మీరు చెప్పొద్దు, అతను ఏం చెప్తారో చూద్దామని నేను వెయిట్ చేసిన అన్నట్టు. ఓకే, వాళ్ళు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని మీకు చెప్పారు. నాకు చెప్పేశారు. సరే, ఇప్పుడు వాడికి చైన్ ఇచ్చావు కదా నువ్వు. ఆ చైన్ ఇవ్వడానికి ముందు మీరు ఎన్నిసార్లు కలిశారు? ఒక్కసారి, అది కూడా 2 రోజుల ముందు సండే రోజు ఒకసారి. ఇతను ఈవినింగ్ రోజు సండే నాకు ఫోన్ చేస్తాడు అనుకున్నా కానీ చేయలే. ఏదైనా ఉంటే చెప్తారు అన్నట్టు. అతను వచ్చిండు సండే అయితే బయటకు వెళ్తారు అన్నట్టుగా వచ్చి ఏదో మాయ చేసేసరికి ఇతను కొంచెం బ్రేక్ అయ్యాడు. వాడని ఏం చేశాడంటే నాకు ఫోన్ చేశాడు, మీ వాడు ఇట్లా ఎవరో తెలిసిన అతను వచ్చాడంటే. ఎవడు వాడు పొట్టిగా ఎర్రగుండా ఆ కటింగ్ గత్తర ఉంటుంది చూడు అన్న. అవును అన్నాడు. మావానికి ఈ ఫోన్ అన్న. మావానికి ఇస్తే అమ్మటే అసలు వాడు వానితో మాట్లాడడం అనేది పొరపాటురా, వాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నువ్వు వెనక్కి వచ్చేసి అన్న. ఆ రోజు బయటికి వెళ్ళేటోడు వీడు చచ్చిపోయాడు. ఆ రోజు ఆ కొట్టి గుంజుకునేటోడు. ఆ రోజు వీడిని మిమ్మల్ని కొట్టి గుంజుకునేటోడే. అబ్బాయిని తీసుకెళ్ళి అవసరమైతే లాక్కుందామని ప్లాన్ చేశాడు. వేసుకునేటోడే అని నేను గమనించి అతను కలవనియలే. నా మనసులో ఉంది కానీ ఇతనికి చెప్పలేను కానీ నేను అప్పటికి. నేనేం చేసి అతను ఎందుకు కలిసినావు, నువ్వు దగ్గరికి ఎందుకు పోయినావు, వాడు బాబీ అంటే ఎవరు, అసలు వాడు మతం వేరే గత్తర వేరుంది, వాడు మనిషి చూస్తే తెలుతలేదా, నువ్వు లోపలికి వెళ్ళిపోయింటే పోయిండు. అతను క్రిస్టియన్ అని మీకు ఎప్పుడు తెలిసింది? నేను గమనించేసిన. వచ్చిన తర్వాత ఇతను అడిగిన, ఏందిరా అంత ఆగమాగం ఉన్నాడు, వచ్చేటప్పుడు 1000 రూపాయలు ముష్టి అడిగిండు, అసలు అట్టు అడగొచ్చారమ్మా, నేను అన్నట్టు చూడలేదు. ఎవరిని అడిగాడు? ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంకుల్, 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఎవరిని? మిమ్మల్ని? నన్ను. ఎందుకురా అంటే కొంచెం పని ఉంది అంకుల్ ఇది అన్నాడు. పని ఏం లేదులే కానీ నువ్వు ఉండు అని చెప్పిన అన్నాడు. బస్ స్టాండ్ దాకా తీసుకుపోయినా. వాళ్ళ బాబు తీసుకున్న దశంభాగాల్లో ఇడికైన దశంభాగం ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తలేరు? ఇస్తారు, అంత దొంగలే. ఇది ఈ చైన్ తీసుకుపోయి ఆడబెట్టారంటే సార్, తండ్రికి ఎరికే కొడుకు ఎరికే, వీళ్ళు కావాలని గేమ్ ఆడతారు. పాస్టర్ అనేవాడు ఇల్లు కడతాడు, ఆ ఇల్లుకు డబ్బులు తక్కువైతే దశమ భాగాలు ఎత్తుకునేది సాలిపోక నా చైన్ తీసుకుపోయి పెట్టుకున్నారు. అది నేను గట్టిగా నమ్ముతున్నా. వాళ్ళు చేసే కథను బట్టి చూస్తే. అడిగారా వాళ్ళ బాబుని? అడిగినా. ఏమన్నాడు? నాకు సంబంధం లేదని కశ్యప్ అంటాడు, ఎత్తుకుపోయింది అని కశ్యప్ అంటాడు, వేరే దగ్గర కుదబెట్టి చైన్ ఇచ్చావు అంటే ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు కదా సార్ వాడు, తీసుకున్నట్టుగా రికార్డు ఉందిగా. ప్లే చేయండి ఒకసారి. హలో, ఇదేనా? నేను బాబీని. బావా ఎక్కడరా? ఏం జరిగింది, ఏంది అసలు, ఏమైంది, ఏంది? ఫోన్ చేసావంట మా వాడికి. ఏంది నువ్వు ఆ చైన్ ఏదో ఎత్తుకుపోయావంట? బాబీ అనేవాడు పాస్టర్ కొడుకు. ఇంకొక అతను మాకు తెలిసినాడు. ఏం జరిగింది, ఏంది అసలు, ఏమైంది, ఏంది? ఫోన్ చేసావంట మా వాడికి. ఏంది నువ్వు ఆ చైన్ ఏదో ఎత్తుకుపోయావంట? ఏం జరిగింది? ఫోన్ బాగా తెంగాడు లోపల. ఫోన్ బాగా తెంగితే ఫోన్ లోపల అన్న నాకు ఫోన్ మీద ఫోన్ తెంగుతాడు, అవుటింగ్ కావాలన్న యూటింగ్ కావాలి, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు వీడు. ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే వస్తున్నా ఉండరా నా పని మీద ఉన్నాడు, వస్తున్నా అని చెప్పి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే వెళ్ళా. వెళ్ళంగానే అన్న ఫోన్ పట్టుకున్నారన్న అంటే వెళ్ళిపోయి, నీ ఫోన్ ఆల్రెడీ తీసేసుకున్నారు కదా, అవుటింగ్ వెళ్దామని చెప్పి ప్రతిసారి ఎట్లా ఫోన్ చేస్తావు, నువ్వు చేయలేవు కదా. అదే సార్ వాడు మాయ చేస్తాడు. లాజిక్ ఎక్కడుంది అందులో అసలు? మాయ చేస్తాడు చూడండి. నా కొడుకు అదే రోజు మాట్లాడే దాంట్లో లాజిక్, పాస్టర్ల కొడుకులకి లాజిక్. ఇంకోటి ఏంటంటే సండే రోజు వీడు చనిపోయేటోడు, బతికిండంటే
మా పూర్వజన్మ సుకృతమో లేకపోతే మా నాయన చేసిన పుణ్యమో ఇది. ఫోన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి నువ్వు ఒక్కసారి ఫోన్ చేసావు రమ్మని. కానీ ఈడేమంటున్నాడు ప్రతిసారి నువ్వు రా 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 అని ఫోన్ ఆడ గ్యాప్ ఫోన్ ఉండాలి కదా, ఎక్కడి నుంచి చేస్తాడు? ఆడ గ్యాపే లేదు. అదే ఫోన్ ఇప్పటానికి వెళ్ళి మాట్లాడా నేను సొంతం నేను ఫోన్ ఇప్పించడానికే వచ్చానని చెప్తున్నాడు. ఫోన్ వాళ్ళు లాక్కున్నప్పుడు ప్రతిసారి ఎట్లా చేస్తాడు అసలు? అది. అది 4 సార్ 5 సార్ నన్ను పిలవటం వాడు. సరే వెళ్ళా అబ్బా బాగా సర్లేరా అని చెప్పాను అనగానే ఇప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు నాకు నా మీద ఏమో ఆ ఫోన్ ఇడిపించడానికి 1000-2000 ఖర్చు అయింది. ఏం చెప్పలేదు. నేను అన్నా రా అన్న ఫోన్ ఇప్పి అన్నా నీకు డబ్బులు ఇస్తారా అన్న 1000 రూపాయలు ఎంత ఇస్తారా అన్నారా అన్న అంటే సర్లే నువ్వు అన్న 1000 రూపాయలు ఇస్తానని లేదు, నువ్వు అనలేదు. అన్నమా లేదా క్లియర్గా చెప్పు. అయితే నాకే డబ్బులు ఆ 1000 రూపాయలు నా దగ్గర ఉంటే నేనే ఖర్చు పెట్టుకుంటాను, ఆయనకి ఎందుకు ఇస్తాను. ఫోను ఒకవేళ తీసుకుంటే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇట్లా పిల్లలకి ఫోన్ ఇవ్వకండి అని చెప్పి పేరెంట్స్కి ఇచ్చి పంపించేస్తారు ఫోన్. వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు కదా కాలేజ్ వాళ్ళు. నువ్వు వచ్చి మాట్లాడి ఫోన్ ఇప్పిస్తే నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ అబ్బాయితో నువ్వేం చెప్పావా? అతను సృష్టించుకుంటాడు. నేను అయితే అట్లా ఏం అనలేదు. సరే మా వాడు చెప్పేది ఏంటంటే మా కాలేజీ వాళ్ళు డబ్బులు అడిగితే మా పేరెంట్స్ కాలేజ్ వాళ్ళు డబ్బులు అడగరు అని చెప్తున్నాడు. అది ఓకే అర్థమైంది. అది నువ్వు వాడికే అనలేదు కదా. చెప్పాడుగా అని చెప్పి వెళ్ళా. ఇంక మనకు డబ్బులు వచ్చాయి అని చెప్పి ఇంక మనం ఎవరు వెళ్ళకుండా ఉంటాం. అది చూడండి, 1000 రూపాయలు ఇస్తానంటే అడిగి పండగ ఉంది అడిగి. అది చూడండి. చెప్పి నేను వెళ్తే ఇంకా అట్లా జరిగింది. ఏమని చెప్పారు ఇంత ఫైన్లు? ఈ మనసు మార్పిడి దేవుని బిడ్డలు ఏనండి ఇది. పీస్ అయిన నమ్మకంగానే మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, ఆడ మగ అయిపోతారు, మగ ఆడ అయిపోతారు, మారిపోతారని చెప్తున్నారు కదా. మారిపోతున్నారు ఏనండి. ఆ చైన్ తీసుకెళ్ళామని చెప్పాడు రా నాన్నగారు ఫోన్ చేసి, ఇలా చైన్ తీసుకెళ్ళారంటబ్బా మా అబ్బాయి దగ్గర అని చెప్పాడు. ఇంకేమన్నారు వాళ్ళు? కాదు నేను ఏదో తేడా ఉంటుంది మాట్లాడతాను ఆగండి, ఈ రాత్రి నీకు చేసా నువ్వు స్విచ్ ఆఫ్. ఇక నీకు మనం జోషో ఆ ఫోన్ ఆ రోజు వీటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నా ఫోన్ బండి లేదు అసలు, తెగపోయారు బండి. అది స్టేషన్ వీడు తాగి అక్కడ బండి కూడా తాగడ పెట్టాడు. స్టేషన్ లో ఉంది బండి, ఫోన్ 2. ఆ చైన్ తీసుకున్నావా లేదా నువ్వు? చైన్ వాడిది నీ దగ్గర ఉందా లేదా? చైన్ మన కాళ్ళు లేదు బావా, మన దగ్గర ఎందుకు ఉంటది బావా? నువ్వు తీసుకెళ్ళా చైన్ ఆడిది? వాడు ఆ రోజు చైన్ చేతిలో పెట్టు మాత్రమే అది. ఇదేంటి చూడండి ఇప్పుడు మన దగ్గర ఎందుకు ఉంటుంది అన్నాడు, వాస్తవమే అంటున్నాడు. మళ్ళీ చూడండి లాస్ట్ లో ఎట్ట ఒప్పుకుంటాడు. ఇక్కడ ఫోటో ఉందా? ఫోటో లేదు వాడిది. మళ్ళీ తిరిగి ఇచ్చేసేవాడికి ఆడికి వెళ్ళం కాలే. అది ఏందంట ఇప్పుడు ఏమంటున్నారు? ఏమనేది ఏంద్రా? అదే వాడేమో నువ్వు తీసుకెళ్ళామని చెప్తున్నాడంట చైను. అలా సీసీటీవీలో ఏదో చూసారంట, నువ్వా కాదా అని. అలా అని చెప్పాడు. బాబీయా లేదా ఎవరన్నా బాబీ పేరు చెప్పొచ్చి తీసుకెళ్లారా అని చెప్పి కూడా చూసామయ్యా, బాబీయే వచ్చింది అని చెప్పాడు. సంగతి సరే ఇప్పుడు ఏదో చెప్పండి, నీ దగ్గర అయితే వాడు నీకు ఇలేదు కదా కన్ఫర్మ్ గా? మనకి తర్వాత ఏమన్నా అంటున్నారు, కేసు గీసాను అంటున్నారే. కేసు గీసా ఎంక్వైరీ చేసుకుంటున్నాడు. ఏంటి కేసు గీసాని పెడతారా? అనేది ఏముంది, ఇక మన దగ్గర లేనప్పుడు చేసేది ఏమన్నా పెట్టుకోమంటే పెట్టుకోండి, మరి చేస్తా. ఆడు ఇచ్చానని చెబుతున్నాడంట ఓపెన్ గా. వానికి అన్నయ్య తీసుకొని వెళ్ళాడు చైను అని చెప్పి అంటున్నాడు. చైన్ తీసుకెళ్ళాడు నాన్న, వాళ్ళకి ఆ రోజే వాళ్ళమ్మకి ఏదో అయిందంట. ఆమెకి ఏదో షాకింగ్ న్యూస్ అయింటే కొంచెం ఫిక్స్ లాగా వచ్చేస్తాయి అంట. మేము పేదవాళ్ళం, ఏదో ఉద్యోగాలు చేసుకుంటాము. అది ఎన్ని గ్రాములు వెయిట్ ఉంది చైన్? 2 తులాల లోపు 2 తులాల చేంజ్. ఎప్పుడో 15 వీడికి 10 ఏట. 2 తులాలంటే సుమారుగా ఇప్పుడు 2 లక్షలు ఉంటుంది. సరే అండి, అది ఇబ్బంది ఏం లేదు, ఆడ జరుగుంటుంది. ఒకవేళ తీసుకుంటే తీసుకున్నాడు ఏమోలే కానీ మాట్లాడతానండి అక్కడ బాగులే మా మామూలు అబ్బాయి అని చెప్పి అన్నా. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే మనం తీసుకున్న చైన్ అది వేరే చాట్ ఉంది. ఏంది నువ్వు తీసుకొని ఇచ్చేసాను అంటున్నావు? ఏంది మొత్తం 3 వెర్షన్స్ చెప్పాడు. అసలు మన దగ్గర ఎందుకు ఉంటుంది అన్నాడు, తీసుకుని మళ్ళీ ఇచ్చేసాను అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలని వేరే చోట ఉంది అంటున్నాడు. ఉంటాడు. ఏందిరా చెప్పేది? వాడి కాడ మనం తీసుకుంది వాస్తవమే, అది మళ్ళీ తెప్పిద్దాం దాన్ని 1 నెల 2 నెలలు బట్టి తెప్పిద్దాం, ఇబ్బంది ఏం లేదు. అది మ్యాటర్. ఇది తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టేశాడు, ఇప్పుడేమో ఇచ్చేసాను అన్నాడు ముందు దేవుని బెట్లో. అలా 2 నెలలు పట్టిద్దా? ఎంతకు పెట్టేదాన్ని? అది వేరే చాటు పెట్టాలే బావ, అది తెప్పియాలి నేను.
ఇది వాయిస్ వాడిదే అని క్లియర్గా మనకి ఎవిడెన్స్ ఉంది కదా. వాళ్ళ పిల్లగాడే సార్ రికార్డ్ చేసి. వాడిని పిలిపించి మాట్లాడితే ఉన్నాడు, అర్థమైపోతుంది వస్తాడు కదా. ఆ? వస్తాడు. మరి పోలీస్ స్టేషన్లో అసలు పోనిస్తలేరు. పిలిపియండి అంటే పాస్టర్ రావట్లేడు. ఎట్లా వస్తున్నాడు? 3-4 పాస్టర్లు తీసుకొని వస్తాను. సరే అక్కడ తర్వాత ముందు కంప్లీట్ చేద్దాం. అప్పుడు నెల 2 అరే అసలు అది ఏమన్నా పద్ధతేనా బాబీ? ఎప్పుడు వీడు 24 గంటలు ఫోన్ చేస్తాడు, మామూలు ఫోన్లు కాదు అసలు. నిద్ర పోని ఇట్లా నైట్రా ఆడకరా అన్న ఏడకరా అన్న 100 ఫోన్ నుంచి 100 సార్లు ఫోన్ చేస్తున్నాడు నాకు. దేనికి? ఉట్టిదే సార్. ఎన్నిసార్లు చేసావు నువ్వు? ఒకసారి నా ఫోన్ దొరికిందన్న, కొద్దిగా ఇప్పిస్తావా వాళ్ళ దగ్గర, సార్ వాళ్ళ దగ్గర ఉంది, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ. కాదు, వాళ్ళ అబద్ధాలు చెప్తుంటే అసలు నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏంటి? చాలా సైలెంట్గా, అంటే అంత కామ్గా ఉన్నావు, అంటే ఏం అనిపించట్లేదా వాడు అబద్ధాలు చెప్తుంటే? అబద్ధాలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఈ మైండ్ సెట్కి తెలవలేదు సార్. అది వాడు దొంగ అని తెలిసిపోయింది. వాడు దొంగ అని వీడు తేల్చుకోలే. అదే అర్థం కాలేదు. చిన్న వయసు కదా, ఫోన్ చేసేది అంటే ఇష్టం ఉంటే వెళ్తాను. ఆ వయసులో ఇంకా లోకం అర్థం కాదు కదా. ఎన్ని సంవత్సరాలు? 18+, 19+, వచ్చేసిండు. లేకపోతే లేదు నాకు చెప్పటం లేదు, ఎవడో చెప్పటం సరిపోయేది. అరే ఇంకోసారి చెయ్యి మాత్రం అని చెబుతాం. ఇప్పుడు వాడు వస్తువు నువ్వు తీసుకున్నావు, అది వేరే చోట ఉందంటున్నావు. ఇప్పుడు వాళ్ళు ఏ సమాధానం ఎవరైనా మేనేజ్ చేస్తారు దీన్ని? ఇప్పుడు ఆయన నాన్న నాకు ఫోన్ చేసాడు, నా పద్ధతేనా అసలు అది జరిగిందో లేదో కనుక్కొని నన్ను ముందు పని చేయ బావా, చిన్న హెల్ప్ చేయి. ఆ అబ్బాయి ఫోన్ ఇందో పని చేయట్లేదండి, అసలు ఇంటికాడికి వెళ్ళినా కూడా ఇంటికాడి కనపట్లేదు, ఆడికి వెళ్ళాడు అని చెప్పు, నేను చెబుతా. నీకు మాట పడి నీకు నేను చేస్తా, ఏమంటావు? ఇప్పుడు ఈ పతిత్తులు శుద్ధపోసలు వచ్చి అది వాడు బైబిల్ ప్రకారం నడుచుకోవట్లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు అంటారు ఈ శుద్ధపోసలు. దీనికి మళ్ళీ నేను చెప్తా, వినండి. ఆల్రెడీ ఇట్లా ఒకవేళ వాడు గొప్ప అయినా మా మామయ్య వాళ్ళు మా బాబాయ్ కానిస్టేబుల్, మా నాన్నకి ఆయనకి చాలా చాలా దగ్గర మనుషులు మా వాళ్ళు. నేను చెప్తాను, ఇబ్బంది ఏమి ఉండదు, మా అబ్బాయిలు ఏంది అని చెప్పా. నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా నేను నీకు పంపిస్తా, కావాలంటే నెంబర్కి విను. ఏది మందా లేకపోతే వాళ్ళదే? వాళ్ళదే. వాళ్ళు నాతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా పంపిస్తా, విను. అది ఎక్కడ పెట్టావు, ఎంతకు పెట్టావు? అది ఆ రోజు ముత్తుడు వేరే వాడికి ఇచ్చాను బావ, వాడు పెట్టాడు, వాడి ఫోన్ నెంబర్ కలవట్లా, వాడు కావాలి నాకు, ఇంపార్టెంట్ అది. అరే నువ్వేం చెబుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? బావా పెట్టాను, అసలు తీసుకున్నాను, మళ్ళీ ఆడి చేతికి ఇచ్చేసాను అని చెప్పావు ఒకటి. అది పక్కన పెట్టు బావా, అది కాదు మనకి వాడి కాడ పెట్టింది వాస్తవం, వాడి కాడ తీసుకుంది వాస్తవమే. మనం తీసుకున్నాం, నేను అది వేరే చాట పెట్టా. అది వాస్తవానికి అది ఎంతకు పెట్టావు ఏంటి చెప్పు నాకు సాయంత్రానికి. నువ్వు ఏం చెప్తావు అంటే ఇప్పుడు ఏం చెబుతావు వాళ్ళకి? నేను కొంచెం నేను కనుక్కుంటానండి, నేను సాయంత్రం లోపు చెప్తాను మీకు ఏ విషయం అని చెప్తాను. నువ్వు అది ఎక్కడ ఉంది ఏంది, అంతలోకి ఎవరి దగ్గరికి ఇచ్చావు, లేదా ఏడన్నా తాకట్టు పెట్టావా అనేది నువ్వు నాకు సాయంత్రానికి చెప్పు. నువ్వు అసలు మా మనిషి ఫోన్ కలవట్లేదని చెప్పు చాలు, నేను చెబుతా, డీల్ చేస్తాను. ఇంకా మళ్ళీ మా వాడికి చెప్పు, ఇన్స్టాలో ఫేస్బుక్ లో మాట్లాడంటే నేను చెప్పేవాడిగా. అరే వీడి ఫేస్బుక్ అకౌంట్ ఏంటి? అది ఐడియా లేదు నాకు. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకోటి ఏంటిది? నేను బాబీ వాళ్ళ నాన్న. మేము పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పాస్టర్ ఏ బాబు మనోడు ఒక చైన్ తీసుకొచ్చి మీతో మీ ద్వారా పెట్టించాడంట కదమ్మా. గోరంట్లు బాబయ్యా? గోరంట్లు బాబు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? మీ కొడుకుని తీసుకొని రా అని నేను ఫోర్స్ చేస్తాను అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి. అక్కడికి వచ్చి వేరే వాళ్ళకి ఫోన్ చేసిండు. అంటే ఈడు ఎక్కడైతే చైన్ పెట్టాడో వాళ్ళకి ఫోన్ చేసిండు. అది ఎక్కడున్న సంగతి పాస్టర్కి ఎరికే అది. అట్లా చెప్పండి. వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా. చెప్పండి. ఎక్కడ పెట్టారమ్మా, ఎక్కడ పెట్టారు, ఎంతకు పెట్టారు? అసలు పెడతామే ఉంది అంకుల్. మామూలుగా నాకు 4-5 ఇప్పుడు కాదు 1 month అవుతుంది జరిగి. నాకు ఒక 4-5 రోజులు మామూలుగా మెసేజ్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో. అది నా చైను, మా వైఫ్ మామూలుగా నా చైను కొంచెం నేను ఆల్రెడీ తాకట్టు పెట్టున్నాను, నాకు అమౌంట్ కావాలి, దాన్ని సేల్ చేయాలి, కొంచెం చేసి పెట్టి బాబా యొక్క హెల్ప్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కట్టాల్సిన వాళ్ళు అందరూ పేకల మీద కూర్చున్నారు అని చెప్పి నాకు మెసేజ్ చేశాను. నేను తాశెట్టి మురళీ గారు వాళ్ళ మనిషిని, వాళ్ళ తమ్ముడు అవుతాను, ఇంకా ఇబ్బంది ఏమీ లేదు, చెప్తాను మీకు మామూలు చెప్పాల్సింది చెప్తున్నా. తను పెట్టిన మెసేజ్లు వాయిస్ రికార్డులు ఏడు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ తప్ప ఉప్ప అనేది మీరు ఎక్కడ పెట్టినా నాకు ఆల్రెడీ నాకు ఇష్యూ తెలుసు. 4 రోజులు మనోడు మెసేజ్లు పెట్టాడు.
చెయ్యి బావా అంటే నేను ఆల్రెడీ మీ అపార్ట్మెంట్ లో ఉన్నా, నేను 1 year ఉన్నా. 1 year అంటే కింద ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా. అప్పుడు పరిచయం నాకు బాబీ. నాకు ఇలా ఇప్పుడు నేను అంటే చాలా పేకల మీద ఉంది. అవతల ఒప్పుకోరు కమ్మా మనం ఎవరు మనిషి అని. ఇప్పుడు ఎక్కడ పెట్టారు అనేది విషయం లేదు అంకులు. ఈ అబ్బాయి నాకు ఫోన్ చేసి నన్ను 4 రోజులు ఇలా అడిగితే అమౌంట్ ఇబ్బంది అయింది, పేకల మీద ఉంది, చాలా ఇబ్బంది అడిగాడు. నేను అంటుంది ఏంటంటే మీరు ఎక్కడ పెట్టారో చెప్తే వాళ్ళు పెట్టలేదు అంకుల్. అసలు ఫెయిల్ అయిపోయింది. అసలు ఇప్పుడు కరిగిచ్చి కూడా అయిపోయింది, కరిగించడం కూడా అయిపోయింది. ఎక్కడ కరిగిచ్చారు, ఎవరికి ఇచ్చారు? వేరే ఒక షాప్ లో, తెలిసిన వాళ్ళ షాప్ లో కరిగిచ్చారు. కరిగించడం అంటే తన సేలు, ఈ అమౌంట్ కావాలి, ఇది నా వస్తువు, నాది బాధ్యత. నా మామూలుగా అప్పుడు కూడా నేను చెప్పా, మీ ఫాదర్ వాళ్ళు ఏమైనా ఇష్యూ అయితే మీ పేరెంట్స్ చెప్పావా అంటే, మా పేరెంట్స్ సంబంధం లేదు, ఆ వస్తువు మా పేరెంట్స్ సంబంధం లేదు, అది నాది మొత్తం నా బాధ్యత మొహం నేను వహిస్తాను అని చెప్తేనే అన్ని ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి మీ అబ్బాయి వస్తువు నేను అమౌంట్ అంటే నేను మా తమ్ముడు ద్వారా అమౌంట్ సెట్ చేయించి ఇడిపించి కథమా డబ్బులు కూడా మేము ₹10 పిల్ల తీసుకోలేదు మీ అబ్బాయి దగ్గర. కథమా అమౌంట్ కూడా వచ్చిన అమౌంట్ మొత్తం మీ అబ్బాయి చేతిలో పెట్టాం. కాదు నాన్న, ఒక స్నేహం పరంగా పెట్టాం, మా ఫ్రెండ్ అనుకుని పెట్టాం. మాకైతే మీ అబ్బాయి ₹500 డబ్బులు కూడా మాకేమి ఇవ్వాల. ఒకసారి నాకు కనపడతావా, మాట్లాడదాం. సరే అంకుల్, మామూలుగా ఈవినింగ్ రమ్మంటారా? ఈవినింగ్ కాదమ్మా, మళ్ళీ ఈవినింగ్ నాకు ప్రేయర్ ఉంటుంది. నేను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పొద్దున్న పాపిచ్చి పనులను చేసి ఈవినింగ్ ప్రేయర్ చేస్తుంటారు. రూపాయల దగ్గర ఉన్నాను అంకుల్, వేరే పని మీద వచ్చాను. చిలకలూరుపేట కాడ ఉన్నావా? ఈవినింగ్ ఎన్నింటికి రమ్మంటారు? ఈవినింగ్ రమ్మంటే ఈవినింగ్ వస్తాను, మిమ్మల్ని వచ్చి మీట్ అవుతా. నేను ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి కనుక్కొని ఫోన్ చేస్తా మా అన్నయ్యని. సరే అంకుల్. అన్నయ్య అంటే ఇంకో పాస్టర్. ఇప్పుడు ఈ పాస్టర్ ఆ అబ్బాయితో మాట్లాడిన కాల్ రికార్డ్ మీకు ఎలా వచ్చింది? నేనే, మా అన్నయ్య తీసుకున్నాడు. మా అన్నయ్య ఒక ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయనదేమో ఈ సూర్యాపేట. పోయేటప్పుడు ఇద్దరం పోయినాం. మెల్లగా అక్కడికి వెళ్ళి ఫోర్స్ చేస్తే ఫోన్ చేసిండు అన్నట్టు. ఏం మాట్లాడాడు ఈయనండి అని రికార్డ్ ఇచ్చాడు. రికార్డ్ ఏం మాట్లాడిన రికార్డు మా అన్న తీసుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి. మీ అన్నయ్య తీసుకున్నాడు పంపించాడు పాస్టర్. తీసుకున్నాడు. ఇక్కడ పాస్టర్ కొంచెం అతనికి ఏమి సంబంధం లేదన్నట్లుగా, వాళ్ళ అబ్బాయి తప్పు చేసిందని అతను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది కదా. అట్లా బిల్డప్ ఇస్తాడు కానీ అది కాదు అసలు. అది కాదు, పాస్టర్కి ఎరికే అదంతా. పాస్టర్ వాళ్ళ అన్నకి ఎరికే, ఆయన పాస్టర్, ఇంకొక పాస్టర్ వచ్చాడు ఆయనకి ఎరికే. మీరు పాస్టర్తో ఏం మాట్లాడారు, ఏమన్నాడు మీతో? నేను అడిగాను, హానెస్ట్గా అడిగిన, అన్న మీరు పాస్టర్ అన్నారు, నా కష్టం అది, నువ్వు అట్లా చేయకండి అంటే, ఇప్పుడు నాకేం సంబంధం, వాడు ఎత్తుకొని పోయిండు, నన్ను ఏం చేయంటావు నువ్వు అని అన్నాడు. నువ్వు పాస్టర్ కదా, సొసైటీలో రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, నీకెంతో కొంత బాధ్యత ఉండాలి కదంటే. ఏమన్నాడంటే పాస్టరు, అదంతా దేవుడు తీసుకొస్తున్నామ్మా, నువ్వు కూడా మా దారిలో నడవాలి, రా ఇంటికాడ భోజనం చేసి పడుకుందిరా, నువ్వు దేవుడిని నమ్ముకోవాలన్నాడు. ఇక ఆ మాట అన్న కాంచి అతని ముఖం కూడా చూడబుద్ది కాలే నాకు. ఇక అట్లా అంటే కొడుకు చైన్లు కొట్టేస్తాడు, అది రికవరీ చేయడానికి వస్తే వాళ్ళ వీడి మతం మారుస్తాడు, ఇంటికి రామ్మంటాడు. ఇంటికంటే నేను వచ్చి ఇంటికాడ ఏం చేయను, మాకు తెలుస్తుంది, నువ్వు మా దగ్గరకు వస్తే మేమంటే ఏందో తెలుస్తుంది కదా అంటాడు. అవన్నీ నాకు వద్దులే కానీ, నువ్వు మాట్లాడే తీరును బట్టి నాకు అర్థమవుతుంది, కానీ నాదేదో కొంచెం ఆడ ఒప్పేసుకో, మేము వెళ్ళిపోతాము, నీ మీద కేసు కూడా పెట్టు, నా చైన్ రికవర్ చేస్తే వచ్చేస్తుందా, నేను కేసు పెడతాము, నా కొడుకు లోపలికి పోతాడు కదా అంటాడు. మరి ఇప్పుడు నీ కొడుకు నాంబోతులాగా ఊరి మీద వదిలేస్తాడా? నీ కొడుకు లోపలికి పోవద్దు, చైన్ ఏమో ఆడు ఉంటుంది, ఆ చైన్ డబ్బులు మీరు ఎత్తుకొచ్చుకున్నారు, వెనక్కి ఇవ్వరా అంటే యాడికెళ్ళి తెచ్చివ్వాలంటాడు అన్నాడు. అట్లా పాస్టర్ కాంటాక్ట్లో ఉన్నాడు మీకు? ఉన్నాడు, ఇప్పుడు చేసినా మాట్లాడతాడు. ఫోన్ చేయండి సార్. హలో అన్న, నేను వెంకటేష్, మాది హైదరాబాద్. చెప్పున్నానా? అది ఏం చేసినావు అన్న మీ అబ్బాయిది? నేనేం చేసేదేంటి? అదే మనం అన్నిసార్లు కలిసినాం కదా, చైన్ గొడవ. అవునన్నా, మీరు వాళ్ళకి అప్పగించారు కదా. ఎవరికి? పోలీస్ స్టేషన్లో పెట్టిన, నువ్వు కూడా వచ్చినావు కదా ఆ రోజు. అవునవును, వచ్చిన తర్వాత నువ్వు టైం తీసుకొని వెళ్ళిపోయినావు కదా. నేనేం టైం తీసుకున్నాను? ఇప్పుడు మా పిల్లగాన్ని తీసుకొస్తా అని 2-3 సార్లు టైం తీసుకున్న తర్వాత, సరే కేసు అయితే పెట్టండి అని అన్నావు కదా వచ్చి. అవును, మీరు ఆ రోజు వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు కూడా మనకేం కాల్ చేసింది లేదు. ఒకసారి మేము వెళ్ళాము, ఇంకా వాళ్ళు ఏం మరి మేము చెప్పింది లేదు, పిలిచింది లేదు. అంటే మీ అబ్బాయి మీ దగ్గరకు వస్తున్నాడా, రావట్లేడా? సరే లేదు, పెద్దగా ఉండడు మన కాడ. రాకుంటే ఇన్ని రోజుల నుంచి రాకుంటే ఎట్లున్నారు అన్న?
అన్న నీకు చెప్తే ఒకసారి మతికి ఎక్కదా, మా దగ్గర ఉండడన్నా, బయట ఉంటున్నారని చెబుతుంది తింటరైంది అసలు. సరే అన్న, నా మతి లేదులే కానీ మేనేజ్ చేసి ఒకసారి నేను బయటకు మాట్లాడతాను. పంపించేసాం. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, మా అన్న మాట్లాడతాం. హలో, హలో శివశక్తి పేరు విన్నారా? శివశక్తి ఉమ్. ఏంటంట? నేను కరుణాకర్ని మాట్లాడుతున్నాను, శివశక్తి ప్రెసిడెంట్. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మాతో ఉన్నారు, వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఆ, మీరు మీ అబ్బాయి కలిసి ఆ చైన్ కొట్టేశారు కదా, ఎవరెవరు కొట్టేసింది? ఆ కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాను, అవన్నీ ప్లే చేశారు ఇప్పుడు. నేనెందుకు కొట్టేస్తాను? అరే మీ అబ్బాయి ఎత్తుకెళ్ళిపోయింది, అతను ఒప్పుకున్నాడు, ఆ కాల్ రికార్డు విన్నాను. తర్వాత మీరు కూడా మీ అబ్బాయి ఎత్తుకుపోయి ఎక్కడ పెట్టాడో, దాన్ని ఎక్కడ కరిగించారో అతనితో మాట్లాడారు. వాళ్ళు మేము కరిగించి తినేసామని చెప్పి అతను చెప్పాడు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీరు తీసుకోవాలి కదా. మీరు కొడుకుని కన్నారు, ఊరి మీద వదిలేసి వాడు దొంగతనాలు చేసి దోపిడీలు చేసి మాయ మాటలు చెప్పి ఇట్లా దోచుకుంటుంటే మాకు సంబంధం లేదని మీరు ఎట్లా అంటారు? దొంగతనాలు ఏం చేయలేదండి. వాడిని ఒక సెటిల్మెంట్ కి తీసుకెళ్ళింది ఆయన. అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఎవరు సెటిల్మెంట్కి తీసుకెళ్లారు? మీకు రిపోర్ట్ ఇచ్చిన ఆయన. ఎక్కడ తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్ళాడో మీకు తెలిసిన వర్షన్ ఒకటి, ఉం? మా దగ్గర ఒక వర్షన్ ఉంది. ఏంటి చెప్పండి, మీ వెర్షన్ ఏంటి చెప్పండి. తప్పించుకునే వర్షన్ అది. ఏమండి, మీరు చెప్పండి, మీ వెర్షన్ ఏంటో చెప్పండి. అసలు మా అబ్బాయిని ఎందుకు పరిచయం చేసుకున్నాడో, ఎందుకు తీసుకెళ్ళాడో ముందు ఆయన కనుక్కోండి. కాదండి, ఇప్పుడు పరిచయం చేసుకున్నంత మాత్రాన చైన్ కొట్టేస్తారా? పరిచయం అయిన వాళ్ళు అందరి దగ్గర నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? అడిగి తీసుకొని వెళ్ళాడంట వాళ్ళ అబ్బాయి. ఆ, వాళ్ళ అబ్బాయికి మా ఊడు ఎందుకో పరిచయం చేశారు ఈయన. పరిచయం చేశాడు. ఓకే, వినండి. హైదరాబాద్ లో ఉంటామండి. మా అబ్బాయి ఇక్కడ చదువుకుంటున్నాడు. మా అబ్బాయి కొంచెం సెక్యూరిటీగా మీరు ఉండండి, కొంచెం గార్డెన్ గా ఉండండి అని చెప్పి మా అబ్బాయితో పరిచయం చేశాడంట. సరే వాళ్ళ అబ్బాయి ఒక రోజు మా అబ్బాయి ఫోన్ చేశాడు. అన్నా నేను ఇక్కడ ఇట్లా ఉన్నాను, నా ఫోన్ తీసుకొని హాస్టల్లో వాటి నేను ఇవ్వట్లేదు, నువ్వు రా అన్న కొంచెం ఇప్పించండి అంటే వెళ్ళాడు. మా అబ్బాయి వెళ్తే సరే అదేదో జరిగింది మాట్లాడి ఇప్పించారంట. ఫోన్ ఇప్పియలే. ఎవరికి? ఆ అబ్బాయి ఫోన్ ఇప్పియలే. ఆయన వెర్షన్ చెప్పను. సరే ఫోన్ ఇప్పించారు. నా దగ్గర ఉన్న వర్షన్ అదే ఫస్ట్ నుంచి. నా కాడ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన ఉన్నాయి, వీళ్ళు మాట్లాడి ఉన్నాయి. మీరు వన్ వే తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఎవరు? నేనా? వాళ్ళే. వాళ్ళు ఇబ్బంది పడతారా నేనా? వాళ్ళండి. ఇప్పుడు మా దగ్గర ఒక వర్షన్ ఉంది, వాళ్ళు మాట్లాడింది ఉంది, పోలీస్ స్టేషన్ వచ్చి పెట్టారు. పోలీసులు కూడా దాన్ని టేకప్ చేశారు. మళ్ళీ మీరు వచ్చి ఇంకో వర్షన్ పెట్టడం ఏంటిది? కొత్త వర్షన్ ఏం లేదు. నాకు ఎవిడెన్స్ లేకుండా నేను తీసుకోలేదు. ఆ కాల్ రికార్డ్స్ ప్లే చేశారు, అందులో క్లియర్ గా మీ అబ్బాయి. మరి మేము ఇప్పించినాయి కదా. ఇప్పుడు మీరు ఇందాక రెస్పాన్సిబిలిటీ లేవన్నారు. మేము వెళ్ళి వాడిని పట్టుకొని వాడి ఫ్రెండ్స్ ని పట్టుకొని అవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది కాక మళ్ళీ నన్ను అంటాడేంటి? మీరు ఇచ్చేసారా? చైన్ ఇచ్చేసారా? చైన్ కాదండి, చైన్ మాకు సంబంధం ఏముందండి. మరి ఒక మాట చెబుతుందేనండి, వాడికి పెళ్లి చేసాం, బయట ఉంటున్నాడు, మా దగ్గర ఉండడు. అది కూడా చెప్పాము ఆయనకి. అయినా సరే మన దగ్గరకు వచ్చి చెప్పారు కాబట్టి, మా బిడ్డ అన్నారు కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అవన్నీ పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ని పట్టుకొని నెంబర్స్ కూడా వీళ్ళకి ఇచ్చాం పోలీసు సమక్షంలో. ఇప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ చైన్ రికవరీ చేయడంలో ఏం చేశారు? వాళ్ళు పోలీసులకు అప్పగిచ్చారు సార్. పోలీసులకి మీ కొడుకుని అప్పగించారా మీరు? మేము మమ్మల్ని అప్పగించమంటే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పాం. పోలీసులు ఇంకా వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళకి ఇంకా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చాము, మన దగ్గరికి కూడా రావట్లేదు. ఇప్పుడు మీ అబ్బాయి మీద వాళ్ళు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. ఎవరు? వీళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మేము కూడా మాట్లాడతాం పోలీసులతో. మీరు అక్కడికి వచ్చి ఇంకొక ఇద్దరు ముగ్గురు వేసుకొచ్చి నేను పాస్టర్ని అది అని చెప్పి ఏదో మాట్లాడి అక్కడ ఎఫ్ఐఆర్ కాకుండా మాట్లాడారంట కదా. ఇప్పుడు నేను పోలీసులతో మాట్లాడతాను కేసు ఎఫ్ఐఆర్ చేయమని. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. అప్పుడు మేము పోలీసులతో ఎఫ్ఐఆర్ చేయించుకుని కేసు ముందు తీసుకెళ్తాం. మీకేం సంబంధం లేదు అయితే? సంబంధం లేకపోతే మరి ఇంత దాకా ఎందుకు వాళ్ళ నెంబర్లు ఇస్తాను, వాళ్ళతో ఎట్లా మాట్లాడతామండి? అంటే ఇప్పుడు సంబంధం ఉంటే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు చైన్ రికవరీ చేస్తారా, కేసు ముందు తీసుకెళ్ళమంటారా? ఎట్లా చేయమంటారు మరి మీరు చెప్పండి. ఇప్పుడు నష్టపోయింది వాళ్ళు, డ్యామేజ్ అయింది వాళ్ళకి,
ఇప్పుడు ఆ అబ్బాయి ఒక రకంగా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేశాడు దానివల్ల, ఇంట్లో చెప్పలేక అతను దాచుకోలేక. ఇప్పుడు ఆ టైంలో అలాంటి షాకింగ్ న్యూస్ విని వాళ్ళ అమ్మగారు గారంటే మీరు మర్చిపోయా, ఈ క్రిస్టియన్స్ మీద మాట్లాడతారు మీరే కదా? నేనే, ఒక్కడే కరుణాకర్ ఉన్నాడు, నేనే. సరే సరే అండి. మీ చర్చ్ పేరేంటి? ఏమిటండి మీ చర్చ్ పేరేంటి? మాది సిఐ మినిస్ట్రీస్. సిఐ అంటే ఇండివిజువల్ ఏదన్నా? నేను ఇండివిజువల్ అండి, గుంటూరు. ఇది కాల్ రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డింగ్ ఉంది, చెప్తున్నా మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. పర్వాలేదు సార్, నేను తప్పు చేస్తే నేను భయపడతాను, నేను తప్పు ఏం చేయలేదు. నేను మీరు మాట్లాడిన కాల్ రికార్డు విన్న తర్వాత నేను వీళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే, పాస్టరు అతను కొడుకును సమర్థించినట్టుగా కాకుండా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది కదా, ఇదే ప్రశ్న అడిగాను వాళ్ళని. అవును, మరి నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు? అదే ఇప్పుడు నేను న్యాయంగానే మాట్లాడుతున్నా, ఒక వన్ సైడ్ తీసుకుని మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆఫ్లైన్ వేరే రకంగా మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, మా మతంలోకి రా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు, చైన్ రికవర్ అయ్యిద్దని చెప్తున్నాడు అని అన్నారా మీరు? లేదండి, అసలు అతను ఎక్కడో ఉంటాడు, అసలు ఆయన ఎవరో కూడా మాది ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం సార్, ఆయనకి ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం నేను అసలు మతం పేరు చెప్పు గాని, మా దగ్గరకు వచ్చి మారమని గాని అవన్నీ చెబితే మాత్రం అసలు ఇచ్చే పరిస్థితే లేదు. మీరు అందులో నాకు రిక్వెస్ట్ గా, లేకపోతే మీరు కొంచెం ఆనర్ గా నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నన్ను రమ్మంటే, లేకపోతే మీరు మా దగ్గరకు వచ్చినా, మమ్మల్ని మీ దగ్గర రమ్మన్నా కూర్చొని టైం పెట్టుకొని, ఎందుకంటే నేను కట్టాను అనుకోండి, ఒక మాట చెప్తాను వినండి, వాడికి రెస్పాన్సిబిలిటీ రాదు. ఈ రోజు ఒక చిన్న ₹1,00,000 చైన్ తీసుకున్నాడు, అడిగి తీసుకున్నాడని 7 సార్లు ఆయనే చెప్పాడు, వాళ్ళ తరఫున వాళ్ళు చెప్పారు. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, మీరు పెట్టారు అనుకో, నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి. పెట్టండి. ఇప్పుడు అడిగి తీసుకున్నాడా, బెదిరించి తీసుకున్నాడా? తీసుకున్నది నిజమే కదా? నిజమే కదా, ఇప్పుడు నేనే చెప్తున్నా కదండి. ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి తెలుసా మీకు? అందులో పెట్టుబడి పెడితే ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి నమ్మించి ప్రలోభ పెట్టి స్కామ్ చేస్తారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా పెట్టుబడి పెట్టినంత మాత్రం అది స్కామే, అది క్రైమే, అది మోసం చేయడం, ట్రాప్ చేయడం కిందకు వస్తుంది, చీటింగ్. అది మోసం చేయలేదు సార్. మీకు అందుకే అంటుంది, వాళ్ళేమో మీ దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళ వర్షన్ మీరు వింటున్నారు సార్. మీది వింటున్నాను కదా. ఇప్పుడు మీరు ఏం రికార్డ్స్ కూడా మీరు తీసుకోండి. రికార్డ్స్ సరే, ఇప్పుడు రికార్డ్స్ అన్ని మీరు తీసుకోండి. అందులో మీకు మీ అబ్బాయి తప్పు చేయలేదా, మీరు తప్పు చేయలేదా చూద్దాం, మాట్లాడదాం. కానీ మీరు ఫైనల్గా వాళ్ళ చైన్ వాళ్ళకి అప్పగించండి. అది నేను ఫస్టే చెప్పానండి, ఇప్పుడు మీకు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు మీ చైన్ మీరు అప్పగిస్తే అది పద్ధతిగా ఉంటుంది, లేదంటే వీడియో పబ్లిష్ అయ్యిద్ది, మొత్తం క్రిస్టియానిటీ అందరూ సమాధానం చెప్పాలి. నేను మొత్తం క్రిస్టియానిటీ ఐడియాలజీ మీద మాట్లాడతాను. మీరు ఇప్పుడు మీరు యేసు మతంలో మారంగానే శుద్ధపోసం అయిపోతాం, బయట సాక్ష్యాలు చెప్తా ఉంటారు కదా. అవన్నీ నాకు వాళ్ళకి అనవసరం సార్. మేము బై బర్త్ మేమందరం ఉద్యోగస్తులు, మేము పని చేసుకుంటా, ఎవరిని రూపాయి అడగం, కానుకలు అడిగేది కాదు, ట్యాక్స్ నెట్టేవాడిని కాదు, పడేసే పాస్టర్ని కాదు. 26 సంవత్సరాలు. మీ చర్చిలో దశంభాగాలు తీసుకోవట్లేదా? ఎవరు? మీ చర్చిలో దశంభాగాలు తీసుకోవట్లేదా? దశంభాగాలు ఏమన్నా, నేనే ఎదురు పెట్టి సేవ చేసుకుంటున్నా, వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఒక్కడనే 26 సంవత్సరాలు. మీరు నా యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసుకోండి. కానుకలు ఇస్తేనే మేము బతుకుతున్నాం అని అన్నారు. నా దగ్గర డబ్బులు ఎక్కడే అన్నాడు. ఏంటండి? మేము చర్చిలో వచ్చే కానుకలతో బ్రతుకుతున్నాం, మా దగ్గర డబ్బులు ఎక్కడే అన్నారంట కదా. మేము ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నామని ఆయన ఏదో వెటకారంగా అంటే, మరి మేము కూడా పాస్టర్ గారికి కానీ జాబులు, లేకపోతే పాస్టర్ గారికి శాలరీలు వస్తాయా, కానుకల మీద బతికేదని మేము కూడా అన్నాం. మరి ఎదురు పెడుతున్నారు, మరి రివర్స్ చెప్తారు. అవును, నేను ఎదురే పెడతాను, వచ్చి కనుక్కోండి సార్. సర్లేండి, సరే, వాటి గురించి తర్వాత మాట్లాడదాను. కానీ ఇప్పుడు వీళ్ళ చైన్ వాళ్ళకి అప్పగించేసేయండి. కరెక్టే. అది నేను ఏమన్నానంటే సార్, ఒక మాట వినండి, మా పిల్లోడు కొంచెం ట్రాక్ లేడండి, నాకు టైం కావాలి, టైం తీసుకున్న తర్వాత వాడిని కూర్చోబెట్టుకొని పనికి వెళ్తాడా, లేకపోతే ఇప్పుడు మేము కట్టామనుకో, ఈరోజు చిన్నది ఒక మాట తీసుకోండి, చిన్నది ₹1,00,000 లేదా ₹1,50,000 చేయను, రేపు ₹1,00,00,000 పని చేశారు అనుకో, మా నాన్న ఉన్నాడు కదా అని. అందుకంటే వాడికి రెస్పాన్సిబిలిటీ రావడం కోసం వాడి చేత ఇప్పిస్తాను. ఎప్పుడు ఓ టైం పెట్టుకొని వాడు డ్రైవింగ్ చేస్తాడు, కార్ డ్రైవింగ్ చేస్తాడు. డ్రైవింగ్కి వెళ్తే 18,000 వస్తుంది. ఇన్ని నెలలు నెలకింతనో
మరి వాడు చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారు, ఎంజాయ్ చేసుకున్నారు. దానికి నేను కాదుగా, నాకు కూడా అసలు తెలియదు. అవునండి. ఇప్పుడు మరి చిన్నప్పటి నుంచి మీరు అందరికీ 10 కమాండ్మెంట్స్ అని బైబిల్ అలా చెప్తుంది ఎలా చెప్తుంది, మరి మీ కొడుకుని పద్ధతిగా పెంచలేదా మీరు? పద్ధతిగా ఇప్పుడు సార్ అది నేను మన చేతిలో లేదు సార్. రాత అనేది మంచిది. నేను ఊరికి ఎప్పుడు నా బోధలు కూడా వినండి, చూడండి ఒకసారి. అయ్యేస్తాడు ఇయ్యేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఎప్పుడు చెప్పను. అప్పు చేసుకున్నాం అనుకో, కష్టపడి మనమే తీర్చుకోవాలని చెప్పి నేర్పించే బోధన. ఒక విషయం అండి, ఒకటి ఇప్పుడు మీ అబ్బాయి గాలి తిరుగులు తిరుగుతూ ఎవరినో చీట్ చేసి క్రైమ్ చేస్తే అందులో మీ రెస్పాన్సిబిలిటీ కంపల్సరీగా తీసుకోవాలి. పైగా మీరు ఒక పాస్టర్ అయి ఉన్నప్పుడు మీరు 10 మందికి మీరు అసలు ఎట్లా నేను తీసుకోలేదు అనలేదు సార్. నేను ప్రతి చోట ఆయన పిలిచిన ప్రతి చోటకు వచ్చాను, పోలీసుల దగ్గరకు వచ్చాను. ఆయన ఎట్లా చేశాడంటే అదేంటి సూర్యాపేట పాస్టర్స్ మండలి ప్రెసిడెంట్ తో చేయించాడు ఒకసారి. తర్వాత పోలీసులను తీసుకుని వచ్చాడు. మరి ఇప్పుడు వాళ్ళకి వస్తువు పోయినప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీస్ లో ఎలా ఉంటది? అప్పుడు బంగారం అంటే వాళ్ళు ఏదో ఫీల్ అవ్వలేదండి. నేను ఫీల్ అవ్వలా. తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చారు, తర్వాత మీ దగ్గరికి వెళ్ళారు. అంటే ఆయన నేను ఎప్పుడు అన్నా మరి న్యాయం జరగనప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. మీరు ఇచ్చేసారు అనుకోండి, మొదటిసారి ఇచ్చేసారు, అక్కడ దాకా రాదు కదా. ఆ మనిషికి తెలుసు నేను ఎలా అంటున్నాను. నా దగ్గరకు వచ్చి కూర్చొని సార్ ఎట్లా చేసుకున్నాం అన్నిసార్లు. ఒక నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు అన్నిసార్లు ఇప్పుడు హైదరాబాద్ నుంచి గుంటూరుకి ఎన్నిసార్లు తిరుగుతారు మీ చుట్టూ? ఎట్లా చేసుకుందాం అని. సార్ నన్నే పిలిపిమ్మనండి, నేనే వస్తాను. సరే మీరు వచ్చి వాళ్ళకి నష్టపరిహారం లేకపోతే ఆ చైన్ రికవరీ చేయండి, ఏం చేస్తారో చేయండి. మీరు ఒక కన్క్లూజన్ ఇచ్చేస్తే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు. మీ చుట్టూ తిరగాల్సిన అవసరం వాళ్ళకేముంది? అదే సార్ నేనేమన్నానంటే ఆయనకి అప్పుడు కూడా చెప్పి వచ్చినప్పుడు, సార్ ఇది క్రిస్మస్ టైం, మనకు పెద్ద పండుగ, కొంచెం ఈ టైం అయిపోయిన తర్వాత జనవరిలో నేను కూర్చొని మీతో మాట్లాడి. సరే ఇప్పుడు క్రిస్మస్ నెలలో మీకు బిజినెస్ బాగా జరిగింది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఇస్తారా? అట్లా అనమాకండి సార్, నన్ను అట్లా అందరిలో లెక్క మాకండి లేదని. మరి ఎట్లా ఏం చేస్తారు? జనవరిలో నేను మీట్ అవుతాను, మన రమ్మన్న చోటుకు వస్తాను, ఆడ కూర్చొని ఎన్ని నెలల ఏంటని పెట్టుకొని నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. జనవరిలో ఎప్పుడు వస్తారు? మీరు ఏ టైమో చెప్పండి, అప్పుడు వస్తాను. మీరు జనవరి వరకు అట్లా వెయిట్ చేస్తారా? జనవరిలో మీ అబ్బాయిని తీసుకొస్తారా, మీరే క్యాష్ తీసుకొచ్చిస్తారా, చైన్ ఇస్తారా, ఏం చేస్తారు? నేను అదే సార్ చెప్పింది, నేను కట్టాను అనుకో పెద్ద నేరాలు పాల్పడతాడు వాడితే. అవునండి. ఇప్పుడు మీ అబ్బాయిని తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం వీళ్ళకి ఇచ్చేసి మీ అబ్బాయిని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటే దాన్ని వేరే చూసుకోండి. ఇప్పుడు నేను చూసుకుంటాను. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన దీన్ని ఆపేసేసి మా అబ్బాయి ఇంకా పాడైపోతాడు కాబట్టి మీకు ఇవ్వాల్సింది నేను ఆపేస్తానంటే అట్లా కుదరదు కదా. ఆపుతాను అంటలేదు సార్, వాడి చేతే కట్టిస్తాను. సరే నేను అనేది ఏంటంటే మీరు కడతారా, మీ అబ్బాయి చేత కట్టిస్తారా? ఏదో వాడి చేతే నేను కట్టిస్తాను. నేను అంటుంది ఇన్ కేసు ఒకవేళ ఒప్పుకున్న దాంట్లో వాడు కట్టలేదు అనుకో, ఆ మంత్ లేదన్నా నేను కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ అది కూడా మీకు చెబుతున్నా. ఇప్పుడు ఇవాళ తారీఖు 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 ఇది రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పటిలోగా వాళ్ళకి నష్టపరిహారం ఆ చైన్ రికవరీ చేసిస్తారు, మీ అబ్బాయిని తీసుకొస్తారు? ఇది ఒక డేట్ చెప్పండి. నేను జనవరికి వస్తానండి. జనవరిలో ఏ తారీఖు? 10 తారీఖు తర్వాత మనం కూడుకుందాం, గ్యాదర్ అవుదాం. లేకపోతే నేను వస్తాను. రండి, మీరు హైదరాబాద్ రండి, మన ఆఫీస్కి రండి. సరే వస్తాను. 10వ తారీఖు తర్వాత ఎన్ని నెలల్లో ఆ అబ్బాయి కట్టగలడో అన్ని నెలలు టైం పెట్టుకొని కట్టిస్తానండి. అన్ని నెలలు అంటే కష్టం, ఒకేసారి ఇచ్చేసేయండి ఇవ్వాల్సింది. ఇప్పుడు ప్రతి నెల ఈఎంఐ లాగా. మరి ఇంకా అబ్బాయి మరి డ్యూటీకి వెళ్ళి ఇవ్వాలి కదండి. నేను ఇస్తే అతనికి బాధ్యత రాదని నేను అంటే ఇట్లా ఇప్పుడు. అవునండి, మీ కొడుకు బాధ్యత రావడం కోసం వీళ్ళు చైన్ బలిపెట్టాలా? వీళ్ళకేం అవసరం మీ అబ్బాయికి బాధ్యత నేర్పించడం? కొంచెం ఆలోచించండి, మీరు కూడా ఆలోచించి వాడిని కూడా బాగు చేసినట్టయితే. మీకు మీ కొడుక్కి బాధ్యత నేర్పడం అనేది మీరు చిన్నప్పటి నుంచి మీరు చూసుకోవాలి. ఇప్పుడు గాలి తిరుగులు తిరిగేదాకా అలవాటు చేసి ఇప్పుడు చైన్లు కొట్టేసి వేరే వాళ్ళు మోసం చేసిన తర్వాత నేను బాధ్యత నేర్పిస్తాను మీరు వెయిట్ చేయండి అంటే ఎట్లా కుదిరింది? వాళ్ళే అనలేదు, మీరు పొద్దుగుకులు అదే మరి కొట్టేయకపోతే ఏమంటారు దాన్ని? అడిగి తీసుకొని వెళ్ళారంట, అది అక్కడ ఒకటి జరిగింది సార్. మీ అబ్బాయి కాల్ రికార్డు నేను విన్నాను, అందులో క్లియర్గా 2-3 రకాలు అసలు నేను ఎందుకు తీసుకుంటాను, మన దగ్గర ఎందుకు ఉంటుంది అన్నాడు, తర్వాత తీసుకుని ఇచ్చేసాను అన్నాడు, మళ్ళీ తర్వాత తీసుకుని ఎక్కడో పెట్టాను నేను తెప్పిస్తాను 2-3 నెలల్లో అని అంటున్నాడు. ఇప్పుడు
అది నేను ఇచ్చిందే సార్. ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వాడితో మా ఫ్రెండ్స్ తో మాట్లాడిన లేదు కాన్వర్సేషన్ లేదు, మీరు ఇచ్చింది కాదు అది. మీరు మాట్లాడింది వేరే. ఎక్కడైతే తాకట్టు పెట్టాడో అబ్బాయి కరిగించి ఇచ్చాను అన్నాడు కదా, కరిగించి వాడేసామన్నాడు కదా, అతనితో మాట్లాడిన కాల్ రికార్డ్ మీరు ఇచ్చారు. అది కూడా ఎవరు? కోదాడ, సూర్యాపేట. సూర్యాపేట వాళ్ళ అన్నయ్య గారికి ఎవరికి పంపించారు మీరు. ఆ రోజు వచ్చారు కదా, ఆ రోజే వాళ్ళ ముందే మాట్లాడి ఇచ్చేసామండి అది. ఇప్పుడు ఆ కాల్ రికార్డు విన్నా కాబట్టి నేను మీతో గౌరవంగా మాట్లాడాలి, లేకపోతే నా వెర్షన్ వేరు. ఇప్పుడు మీరు కూడా కొంచెం న్యాయబద్ధంగా ప్రయత్నిస్తున్నారేమో అనే ఆ అభిప్రాయంతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఖచ్చితంగా మీరు కనుక న్యాయం చేసే ఉద్దేశం మీకు లేదనుకోండి, నా వెర్షన్ వేరే ఉంటుంది. నేను ఎందుకంటే తప్పు జరిగింది మా దగ్గర కాబట్టి అబ్బాయి దగ్గర నేను ఇప్పిటానికి ఆ రోజు ఆయనతో అదే అన్నాను. కాదు అసలు ఆయనతో మాట్లాడిన వర్షన్ వినండి, నేను ఇప్పినాను అనలా. కానీ నేను టైం అడిగాను. పండగ టైంలో వచ్చారు సార్ మీరు. కొంచెం నాకు ఇది క్రిస్టియానిటీకే పెద్ద పండగ. ఈ పండుగలో కొంచెం నేను ఆ ఊరు ఈ ఊరు మీటింగ్ తిరుగుతాను, మా చర్చలు చూసుకోవాలి, కొంచెం నాకు టైం ఇవ్వండి. మనం కూర్చోబెట్టి అంతా మాట్లాడి మీకు ఇవ్వాల్సి నేను ఇప్పిస్తాను. ఒక పని చేయండి, ఇక్కడ మేము చెప్పండి సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ ఏదన్నా ఒకటి వీళ్ళ దగ్గర పెట్టండి. దాని మీద ఒక అగ్రిమెంట్ రాసుకోండి. ఇన్ని నెలలు మీరు ఈఎంఐ పే చేసిన తర్వాత ఆ గోల్డ్ మళ్ళీ మీకు తిరిగిస్తారు. దానికి మధ్యవర్తిగా నేనే ఉంటాను. ప్రతి నెల మీ అబ్బాయితో కట్టించండి. అంటే వీళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి కదా. ఒక నెల ఇప్పుడు మీరు ఒక నెల కడతారు, రెండో నెల మళ్ళీ ఫాలోఅప్ చేయాలి. మీరు అందుబాటులో లేరనుకోండి, ప్రతి నెల వాళ్ళకి నేను ఒక్కసారి వినండి. నేను పెద్దోళ్ళతో మాట ఇచ్చానంటే నేను పెద్దోళ్ళకు మాట ఇచ్చాను అనుకో, జస్ట్ మీరే పెద్దోళ్ళు అనుకుందాం. మీరు పెద్ద మధ్యవర్తిత్వం మీరు వ్యవహరిస్తున్నారు. మాట ఇచ్చానంటే మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి నేను వచ్చి ఇచ్చే పని ఫోన్లు ఉన్నాయి, ఫోన్ పేలు ఉన్నాయి, అట్లా ఉంటది నా వర్షన్ అయితే. నెలకి ఎంత పే చేద్దామని మీరు? దాని కాస్ట్ ఎంతో నాకు తెలియదండి. ఆయన 2 తులాలు అని చెప్పారు. 2 తులాలు అంటే ఇవాళ సుమారుగా ఇవాళ ఉన్న రేట్ను బట్టి 2.5 లక్షలు అవుతుంది. అది గ్రాము 11,000 చేంజ్ ఉంది. 1,17,000 కుదబెట్టి. మరి ఇప్పుడు మా ఓని తీసుకెళ్ళి మరి ఇట్లా వాడుకున్నందుకు మరి వాళ్ళు కూడా కొంచెం దాన్ని భరించాలి కదా సార్. అంతా మేము పోనీ ఇప్పుడు 2.5 లక్షలది 50,000 తీసి 2 లక్షలు పే చేయండి. పోనీ 2.5 లక్షల్లో 50,000 తీసేసినా ఒక 2 లక్షలు ఇవ్వండి, సరిపెట్టుకుంటారు. ఇంకా 2 లక్షలు కాదు కర్ణాటక గారు, ఏదో 1,50,000 అట్లా చూడండి. మేము ఇప్పుడు వాడు ఏదో కూలి పని చేసుకుంటున్నాడు, వాడి మైండ్ బాగాక వాడి భార్య పెట్టే టార్చర్ వల్ల వాడు అట్లా అయ్యాడు అంతే. కానీ అంతకుముందు బాగానే ఉన్నాడు. వాడు కూడా పాటలు పాడతా, సేవ చేస్తా. ప్రతి మనిషి ఇప్పుడు మీరు ఇట్లా అవటానికి కారణం ఏదో ఉంటుందిగా, నేను ఇట్లా అవటానికి ఒక కారణం ఉంటుందిగా. వాడి బలమైన కారణం వాడి భార్య. సరే, అది మీ ఇంట్లో ప్రాబ్లం అండి, దానివల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. కరెక్టే మీరు అనేది. ఈ రోజు నేను మీ అందరికి నేను సమాధానం చెప్పి తల ఉంచుకోగలుగుతున్నట్టు బికాస్ ఆఫ్ వాడి వల్లే కాబట్టి. అంత కాదు, ఒక 1,50,000 చూస్తే రేపు వచ్చినప్పుడు ఒక 50,000 తీసుకొచ్చి ఇచ్చి మిగతాది ఏదో మంత్లీ కట్టేటట్టు చూద్దామండి. సరే, జనవరి 10 కాకుండా ఒక 2-3 రోజుల్లో రండి. 2-3 రోజుల్లో వచ్చి ఒక 50,000 ఇచ్చారండి, మిగిలింది మంత్లీ కొంత పే చేద్దరు. కానీ జనవరి 10 దాకా కొంచెం కొత్త సంవత్సరం కదండి. కాదండి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న మీ అభిప్రాయం మళ్ళీ అప్పటికి ఎలా మారిపోద్దో ఎవరు చెప్తారు? అసలు నన్ను మీరు ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా పనులు ఉంటాయి, మాకు చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము 10,000 మంది సభ పెడుతున్నాం విజయవాడలో, మాకు చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మేము వాళ్ళకి మళ్ళీ సమాధానం చెప్పి ఇంత అవదు. మీకు పాస్టర్ల మీద ఉన్న అభిప్రాయం కూడా మారిద్దండి నాతో. నేను మాట అంటే మాట, చేస్తానంటే చేస్తా, వస్తానంటే వస్తా. మీరు 3 రోజుల్లో వచ్చి వాళ్ళకి ఒక 50,000 చేతిలో పెట్టి మిగిలింది నేను నెల ఇస్తానని చెప్తే నమ్మశక్యంగా ఉంటుంది. ఈ మంత్లోనే ఈ మంత్ లో కష్టం సార్, కొంచెం ఆలోచించండి. పండగ టైం కదా. అదేంటండి ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు మదన పడిపోయి బాధపడి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు కదా. నేను అంటున్నా ఇంకెన్ని రోజులు నూతన సంవత్సరంలో అవతల వాళ్ళు స్ట్రగుల్ అయినా పర్లేదు చేసి అప్పుడు మాట్లాడతాను అంటున్నాను. ఇప్పుడు మీరు కనుక బాధ్యత తీసుకోకపోతే జరిగే డ్యామేజ్ కూడా మళ్ళీ మీరు రికవర్ చేయలేనట్టుగా అవుతుంది చెప్తున్నారు. ఈ ఇష్యూ పబ్లిక్లోకి వెళ్ళింది, మొత్తం క్రిస్టియన్స్ అందరూ మీ మొత్తం రాష్ట్రం మొత్తం మీ పేరు మారుమోగిద్ది. మీరు బాగా పబ్లిసిటీ అవ్వాలనుకుంటే చూడండి. నాకు ఆ పిచ్చి లేదులే, కానీ అసలు మీరు నన్ను చూస్తే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమైంది నేనేంటో. మీ ఛానల్ నేమ్ చెప్పండి. ఉంటుంది చూడండి. చూడు కౌంట్ చేయి, మగోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇదేనా మీ వీడియో అనేది? అయితే వెళ్ళిపోమాకండి.
వింటున్నారా? అంత ఎక్కడికి dangerous మా zone క్రిస్టియానిటీకే అన్నమాట. బుద్ధి చెప్పుకుంటూ ఉంటాం కానీ బయట అసలు కనీసం డిబేట్స్ కానీ అవి పట్టించుకోం. సరే, ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, జరిగింది వాళ్ళకి అన్యాయం కాబట్టి మా వైపున మేము న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెయ్యండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కామ్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసేయండి, లేదంటే మేము ఇష్యూ చేయాలని చేస్తాం అది. అందుకే నేను ఏమంటున్నానంటే ఒక 2-3 రోజుల్లో మీరు వాళ్ళకి ఒక అమౌంట్ ఇచ్చేసి మిగిలింది నేను ఇంతలోపు నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి సార్. నేను అనేది ఏంటంటే ఈ నెల పోనీయండి, నేను జనవరిలో ఖచ్చితంగా ఒక 50,000 కట్టి కూర్చొని మనం సెటిల్ చేసుకుందాం. ఈ మాట జనవరి అంటే ఇప్పుడు ఎక్కడ కొంచెం ఉందండి? ఇప్పుడు కనీసం ఈ నెల 24 రోజులు ఉంది. మీరు చెప్పే జనవరి 10 అంటే ఇంకో 40 రోజుల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారు అసలు? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అరే నేను ఉన్నాను కదండి. నేనే ఇప్పుడు ఇందాక ఆయన జస్ట్ ఫోన్ చేశాడు, మళ్ళీ నేనేగా చేసింది. కొంచెం టైం ఇవ్వాలి కదా నాకు. అదే నేను ఆలోచించి చెప్తాను, మీకు మళ్ళీ కాల్ చేస్తానులేండి అయితే. సరే సరే. ఓకే, రైట్. నీ పేరు విన్నాక కొంచెం రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. నువ్వేం చేస్తావో చేసుకోపో అంటాడు ఫోన్ చేస్తే. ఇప్పుడు ఎవరిదాకా ఏమన్నాడు, నీకు చెప్తే అర్థం కావట్లేదు అంటున్నాడు చూడు. 2 ఒక శివశక్తి అని సుగుణాకర్ అనే పేరుతోనే వెనక్కి ఒక్క అడిగేసిండు, లేకపోతే పూనకం వచ్చిన వాళ్ళలాగా ఉడతాడు. ఇప్పుడు పాస్టర్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఆయన అన్నాడు కాబట్టి ఈ వీడియోని ఈరోజు రిలీజ్ చేయట్లేదు. ఆయన చెప్పిన డేట్ ఒకటి ఉంది, ఏదో ఒక విధంగా అతను వచ్చి ఇక్కడ వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చే ఉద్దేశంతో కలిసి మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే ఓకే, లేదంటే ఈ వీడియో అనేది అప్పుడు పబ్లిష్ అవుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.